Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ కి ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ స్టిల్ ఇంకా అదే ట్రెండ్ లో కొంత వీక్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 31 పాయింట్స్ నెగటివ్ బేస్ లో 10823 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 77 పాయింట్స్ నెగటివ్ బేస్ లో 36135 వద్ద ట్రేడ్ అవుతూ వస్తా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్లయితే 162 పాయింట్స్ నెగటివ్ బేస్ లో 37558 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫార్మింగ్ ట్రెండ్ అనేది అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఇందులో కూడా కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ 1.64% అండ్ ఎన్టీపీసీ 1.5%, యూపీఎల్ 1.33%, ఐషియా మోటార్స్ అరౌండ్ 1.03% అండ్ M&M 0.87% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే నిఫ్టీ టాప్ గెయినర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్లయితే టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 3 ఆఫ్ ద గెయినర్స్ కూడా ఆటో స్పేస్కి చెందిన స్టాక్సే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు కొంత ఆటో స్టాక్స్లో ర్యాలీ చూస్తూ ఉన్నాము. అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే హెచ్పిసిఎల్ అరౌండ్ 3% అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 2.12%, భారతీ ఇన్ఫర్టెల్ 1.70%, గ్రాసిమ్ 1.62% అండ్ బీపీసీఎల్ 1.5% పైగానే నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్లయితే కొంత ఐటీ స్పేస్లో చూసుకున్నట్లయితే టీసీఎస్ ఒకటి చిన్న టెక్నికల్ మూవ్ అనేది టెక్నికలీ ఒక పాజిటివ్ మూవ్ అనేది చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్లయితే సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్లయితే హైస్ నుండి కూడా కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఏదైతే స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయో అందులో కూడా మనకి కరెక్ట్ అవుతూ కరెక్షన్ అనేది కనిపిస్తోంది. అండ్ బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే బయోకాన్ అరౌండ్ 1.26%, ఎంఆర్పిఎల్ 1.12% అండ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 1%, జిందాల్ స్టీల్ అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాంటి స్టాక్స్లో ఒక 1% పైగానే డౌన్ ట్రెండ్ చూస్తున్నాము. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసుకున్నట్టయితే డీసీఎం శ్రీరామ్ 3.29%, వీమార్ట్ రీటైల్ 3.28%, ఓరియన్ ప్రో సొల్యూషన్స్ అరౌండ్ 2.84% అండ్ సికాల్ లాజిస్టిక్స్ అండ్ డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్లో ఒక 2.5% వరకు డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతా ఉంది. సో మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా ఈరోజు స్లైట్లీ కొంత లోయర్ నోట్తో ఫ్లాట్గా డేని స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే కరెక్షన్లోనే కొంత వాల్టాలిటీ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము. లోస్ నుండి ఒక రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. ప్రజెంట్ రికవరీ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా అగైన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతూ కొంత లోస్ వైపే ట్రేడ్ అవుతున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్ ట్రెండ్లో ఎలాంటి చేంజెస్ని నోట్ చేస్తున్నారు? బ్యాంక్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ మనం బెటర్గా పర్ఫామ్ చేయడం చూసాం. మార్కెట్స్కి కొంతవరకు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ని ఇచ్చింది అనుకోవచ్చు. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే బ్యాంక్స్ కూడా కొంత వీక్ అవుతున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ ఏంటారు? అవునండి, అంటే ఈరోజు మార్కెట్స్ డే అంతా కూడా వీక్గానే ఉన్నాయండి. ప్రస్తుతానికి వీక్నెస్ అనేది మనకి కనపడుతుంది. ప్రధానంగా అంటే మార్నింగ్ వచ్చిన హైస్ మళ్ళీ కూడా అటు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మళ్ళీ రాలేదు. మెజారిటీ స్టాక్స్ ఇండెక్స్లో మెజారిటీ స్టాక్స్ అంటే నిఫ్టీలో అన్నీ కూడా ఎక్కువగా లోస్కి టచ్ అవుతున్నాయి. ఇప్పుడు జస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హింద్ పెట్రో కావచ్చు, గ్రాసిమ్ కావచ్చు, ఐఓసి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మనకి లాస్ట్ నైట్ మనకి ఇంటర్నేషనల్ పరంగా క్రూడ్ ఆయిల్ బాగా పెరిగింది. దగ్గర 5 to 6% క్రూడ్ ఆయిల్ ర్యాలీ చూసాము. దాని కారణంగా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా వీక్ అయినాయి. దాంతోపాటు లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా అవుట్ పర్ఫార్మ్ చేసిన సన్ ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. తర్వాత ఈవెన్ మారుతి అటు ఆటోమొబైల్ స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నా కూడా మారుతి డేస్ లోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇంకా గెయినర్స్లో కానీ చూసుకుంటే అంటే పెద్దగా బాగా పెరిగిన స్టాక్ అంటూ పెద్దగా ఏది లేదు. అంటే 1.5% టాప్ గెయినర్గా
టాటా మోటార్స్ ప్రస్తుతానికి ఉంది. మిగతాని కూడా 1% గెయిన్స్లో లైక్ M&M, TCS లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా వీక్ అయిన జీ ఒకటి 0.5% దాకా గెయిన్స్లో ఉంది. మార్కెట్ బ్రెత్గాని గమనిస్తే కొంచెం అడ్వాన్సెస్ ప్రస్తుతానికి ఉన్నాయి, మనకి డామినేట్ చేస్తున్నాయి. అయితే ఇండెక్స్ బాగా వీక్గా ఉంది, క్లోజింగ్ కూడా బాగా వీక్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మార్కెట్స్లో ఈ వోల్టాలిటీ దృష్ట్యా అంటే చాలా ఫాస్ట్గా ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి డే పరంగా కూడా, కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఓవరాల్గా డే పరంగా మాత్రం ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా చాలా వరకు నిన్న కూడా చెప్పాము ప్రాఫిట్స్ని తీసుకోమని చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రాఫిట్స్ లాంగ్ పొజిషన్స్ ఎవరైనా ఉంటే ప్రాఫిట్ తీసుకోమంటాను, చిన్న చిన్న పొజిషన్స్ షార్ట్స్ వైపు వెళ్ళమని చెప్తాను. ఓకే శశి గారు, అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ చూసుకున్నట్టయితే నేను రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ కూడా ఇండస్ఇండ్ బ్యాంక్లో ఈరోజు హైస్ నుండి కూడా కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. నియర్లీ ఒక 35 to 40 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ఇంకా కొంతవరకు డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా? అండ్ మేజర్గా చూసుకున్నట్టయితే సపోర్ట్ లెవెల్స్ అనేది కూడా ఎక్కడ ఉన్నాయంటారు? చూడండి, ఇండస్ఇండ్ బ్యాంకు నేను రిజల్ట్ తర్వాత షార్ప్ మూవ్ అనేది మనకి చూసాము. అంటే లో నుంచి బాగా రికవర్ అయ్యి నేను మంచి పాజిటివ్లో క్లోజ్ అయింది. మళ్ళీ ఈరోజు డే అంతా కూడా చాలా వరకు వీక్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది 1540 నుంచి 1520 దాకా రావడానికి అవకాశం ఉందండి. 1586 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు, అంటే క్లోజర్గా 1600 దగ్గర దీనికి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఓకే శశి గారు, అండ్ ముఖ్యంగా ఈరోజు ఫర్టిలైజర్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది. లైక్ చంబల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, అలాగే మెడ్రాస్ ఫర్టిలైజర్స్, మళ్ళీ చూసుకున్నట్టయితే GNFC లాంటి స్టాక్స్ అన్నీ కూడా, దీపక్ ఫర్టిలైజర్స్ లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 2 to 4% మధ్య అప్మూవ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ ర్యాలీ అనేది సస్టైన్ అవ్వచ్చు అంటారా ఫర్టిలైజర్ స్పేస్ స్టాక్స్లో? అంటే ఒకటండి, గవర్నమెంట్ నుంచి వీటికి పాజిటివ్ అంటే అటు ఎలక్షన్స్ దృష్ట్యా వీటికి సబ్సిడీస్ కానీ ఇటువంటి పాజిటివ్ అంశాలు రావచ్చు అనే ఉద్దేశంతో ఫెర్టిలైజర్ స్టాక్స్ పెరుగుతున్నాయి. మనం చూస్తే మిడ్ క్యాప్ స్టాక్స్లో పెద్దగా ర్యాలీ వచ్చినా కూడా సస్టైన్ కావట్లేదు. అయితే వీటిలో వచ్చే ర్యాలీ కూడా షార్ట్ టర్మే ఉంటుంది, పెద్దగా కంటిన్యూగా పెరిగే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు అండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి కృష్ణ. హలో. యా కృష్ణ, చెప్పండి. చెప్పండి. అవునవును, ఓకే. ఎస్ బ్యాంక్ని అయితే హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ మీకేమీ బాగా పడిపోయిన, ఆల్రెడీ బాగా పడిపోయింది, మీరు 200లో కొన్నారు కాబట్టి ప్రస్తుతానికి 186 ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓవరాల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎస్ బ్యాంక్ని కొత్త మేనేజ్మెంట్ కూడా వచ్చింది. సో లాంగ్ టర్మ్కి ఎస్ బ్యాంక్ బాగానే ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. బ్రిడ్జ్ జీవీఎస్ కూడా హోల్డ్ చేయండి. 190లో మీరు తీసుకున్నారు, ఇప్పుడు 160 అట్లా ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. మీకు తెలిసిందే మిడ్ క్యాప్లో మనకి అసలు ఏమాత్రం కూడా కొంచెం కూడా మనకి బయింగ్ సపోర్ట్ కనపట్లేదండి. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇట్లే ఉండొచ్చు, ఒక 4 నెలలు కూడా ఇట్లే ఉండొచ్చు. సెకండ్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఈ రెండు స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి లక్ష్మి. హలో. హలో లక్ష్మి, చెప్పండి. నమస్తే అండి. నిన్న సార్ని చేసిన సార్ని నేను అశోక్ లేలాండ్ గురించి అడిగానండి. సార్ని కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ముద్దాబట్టి రైట్ చేసుకోమన్నారు. ఎలా రైట్ చేసుకోవాలో తెలియదు, అడిగినాము. ఓకే, కొన్ని ఎలా అనేది ఏం లేదండి. ప్రస్తుతానికి మీరు రైట్ చేయడం అంటే ఏం లేదండి, సెల్ చేయడము. అంటే ఇప్పుడు అశోక్ లేలాండ్ 110 కాల్ ఆప్షన్ కానీ చూసుకుంటే ఫిబ్రవరిది ప్రస్తుతానికి 2 రూపీస్ ఉందండి. 110 కాల్ ఆప్షన్ 2 రూపీస్ ఉంది. 2 రూపీస్ దగ్గర మీరు సెల్ చేయాలి. ప్రస్తుతానికి స్టాక్ చూసుకుంటే 95 రూపీస్ ఉంది. అదేవిధంగా పుట్ ఆప్షన్ మీరు చూస్తే 80 పుట్ ఆప్షన్ 80 పుట్ ఆప్షన్ మీరు 80 పుట్ ఆప్షన్ సెల్ 80 పుట్ ఆప్షన్ మీరు కొనే బదులు అంటే రైట్ చేయడం అంటే సెల్ చేయడం అనమాట. 80 పుట్ ఆప్షన్ ఎక్కువ వాల్యూమ్స్ జరగటం లేదు. 1.5 దగ్గర 1 రూపీ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లేదా మీరు ఒక పని చేయండి, 85 పుట్ ఆప్షన్ మీరు ట్రై చేయొచ్చు.
85 పుట్ ఆప్షన్ కానీ చూసుకుంటే 1 రూపీ 2 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సపోజ్ నెక్స్ట్ ఫిబ్రవరి సిరీస్లో ఈ స్టాకు 85 మధ్య 110 మధ్య ఉంటే మీకు ఈ 2 రూపీస్ ప్లస్ 110 2 రూపీస్ రెండు కూడా మీరు ప్రాఫిట్ అనమాట. రెండిట్లో కూడా మీరు ప్రాఫిట్ సంపాదించినట్టు అనమాట. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ కాల్ రైట్ చేయడం పుట్ రైట్ చేయడం చేయాలి. అది మంత్ మొదట్లో మీరు ఎప్పుడు కూడా రైట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాట్ సైజ్ కానీ చూసుకుంటే 4000 ఇంటూ 2 రూపీస్ అంటే 8000 ప్లస్ 8000 16,000 మీ ప్రాఫిట్ ఉంటుంది. ఏది 85 నుంచి 110 మధ్యలో నెక్స్ట్ మంత్ ఎండింగ్ రోజు థర్స్డే F&O క్లోజింగ్ ఫిబ్రవరి ఎండింగ్ రోజు ఉంటే అది మీ ప్రాఫిట్గా ఉంటుంది. ఒకవేళ ఇది అశోక్ లేలాండ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో బాగా పెరిగి 110 దాటితే అప్పుడు మీకు లాస్ అనేది ఉంటుంది. లేదా 85 బిలో బాగా ట్రేడ్ అవుతున్నా కూడా మీకు లాస్లో ఉంటారండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. శేఖర్ కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే శేఖర్, అడగండి. కెనరా బ్యాంక్ 290 కాల్ ఆప్షన్, సన్ ఫార్మా 450 కాల్ ఆప్షన్. ఇప్పుడు మీరు సన్ ఫార్మాది నిన్న కూడా చెప్పడం జరిగిందండి. సన్ ఫార్మా ఇంటర్మీడియట్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది, బట్ కన్సాలిడేషన్లో ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఇది 400 చేంజ్ నుంచి పెరిగింది. ఓవరాల్గా సన్ ఫార్మా అయితే హోల్డ్ చేయమని చెప్తాను, మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావచ్చు. బట్ కెనరా బ్యాంకు స్లోగా మళ్ళీ మనకి వీక్ అవుతుందండి. రిజల్ట్ దృష్ట్యా పిఎస్యూ బ్యాంక్స్ ఇంతవరకు ఏది కూడా మనకి అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ వీక్ పిఎస్యూ బ్యాంక్స్ రిజల్ట్ ఉన్నాయండి. ప్రస్తుతానికైతే నేను అంత బులిష్ అయితే లేనండి కెనరా బ్యాంక్ మీద. కాబట్టి మీరు కాల్ ఆప్షన్స్ని మీరు చేయడం కరెక్ట్ కాదండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. లోకేష్ కాలర్ ఉన్నారు. హలో లోకేష్, కొంచెం లౌడర్గా మాట్లాడండి, మీ వాయిస్ చాలా లోగా ఉంది. హలో మేడం. యా చెప్పండి లోకేష్. మేడం నేను ఎస్బీఐ 1000 షేర్లు కొన్నాను మేడం. ఓకే. ఎస్బీఐ బ్యాంక్ ఇప్పుడు హోల్డ్ చేయాలా లేకపోతే అమ్మేయాలా? ఏ లెవెల్లో తీసుకున్నారు? మేడం 250. ఓకే. షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్కా? లాంగ్ టర్మ్. ఓకే. చూడండి ఎస్బీఐలో మీరు అంటే టైమింగ్ అనేది బాగుంది. మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి అయినా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కరెక్ట్ ఏమో. అంటే ఇప్పుడే కాదండి, ప్రస్తుతానికి 320 నుంచి 340 దాకా రావచ్చేమో. రిజల్ట్ ముందు ఇంకొక ఆల్రెడీ ఇది 260 నుంచి బాగా పెరిగిందండి. పెద్ద కంపెనీస్ పెద్ద స్టాక్స్ అంటే ఒక 40-50 రూపాయలు పెరిగినా కూడా బాగా పెరిగినట్టు మనం అనుకోవాలి. ఇదే మిడ్ క్యాప్లో అయితే 40-50 రూపీస్ 300 మీద పెద్ద పెరిగినట్టు కాదు. ఇంకా కొంచెం హోల్డ్ చేయమని చెప్తాం. బట్ దీనికి చూసుకుంటే ఎస్బీఐకి ఒక ట్రేడింగ్ రేంజ్లోనే ఉంటుంది. 320 to 340 అనేది మనకి దాటి పెరగటం లేదండి. మీరు గమనించాలి, లాస్ట్ ఒక కొన్ని క్వార్టర్లో కూడా సేమ్ ఆ లెవెల్స్కి వస్తుంది. వీక్ కావడం చూస్తున్నాము. 52 వీక్ కానీ చూసుకుంటే 332, అదేవిధంగా 52 వీక్ లోగా చూసుకుంటే 302, అంటే ఈ మధ్య 350కి వచ్చింది. అక్కడి నుంచి బాగా పెరిగింది. కాబట్టి నెక్స్ట్ ఈసారి 330 ఆ లెవెల్ దాటలేని పరిస్థితుల్లో మీరు ఎగ్జిట్ కాండి. ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేసి అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మరి వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవడము ఆ విధంగా చేయమని చెప్తారు. నెక్స్ట్ కాల్ చూద్దాము. మార్కాపురం నుండి శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే శ్రీకాంత్, అడగండి, మాట్లాడండి. మేడం నా దగ్గర వచ్చేసి ఏషియన్ బ్రాండ్ వచ్చేసి 500 రూపాయల్లో తీసుకున్నాను సార్ 15 షేర్లు. అదేవిధంగా ఫిన్లెక్స్ కేబుల్ అనేది 500 రూపాయల్లో వచ్చేసి ఒక 50 షేర్లు తీసుకున్నాను సార్. ఈ రెండు బాగా పడిపోయినాయి. లాంగ్ టర్మ్ వచ్చేసి యావరేజ్ చేసుకోవచ్చు. ఏషియన్ బ్రాండ్ ఫిన్లెక్స్ కేబుల్. అదేవిధంగా సార్ ఇన్వెస్టర్ వరకు వచ్చేసి ఒక 5 ఇయర్స్కి లాంగ్ టర్మ్కి మంత్లీ ఒక షేర్ కలుపుకుంటుకోవచ్చు సార్. ఓకే. ఫస్ట్ ఏషియన్ గ్రానైట్ అండ్ ఇండస్ కేబుల్స్. మీరు ఏషియన్ గ్రానైట్ చాలా హైలో కొన్నట్టున్నారు.
ఇది బాగా వీక్ అయిపోయిన స్టాక్ అండి. ఇప్పుడు 52 వీక్ లోకి టచ్ అవుతుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది, మిడ్ క్యాప్ స్టాక్స్లో అసలు మార్కెట్ ఊరికే పేరుకి మార్కెట్ ఆగిందే కానీ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చాలా స్టాక్స్ ఒక 95% స్టాక్స్ 52 వీక్ లోస్, కొన్ని అయితే మల్టీ ఇయర్ లోస్ ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. యావరేజ్ అనేది దీంట్లో యావరేజ్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చేమో, ఎందుకంటే లాస్ట్ 2 to 3 క్వార్టర్స్ మనకి దీంట్లో కొంచెం మార్జిన్స్ తగ్గుతూ వచ్చాయండి. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఈ రిజల్ట్ చూడండి. ఈ రిజల్ట్ చూసి మార్జిన్స్ పెరిగితే అంటే ప్రాఫిట్స్ పెరిగితే అంటే టర్న్ ఓవర్ పరంగా ప్రాబ్లం అయితే లేదు, టర్న్ ఓవర్లో అంటే రెవెన్యూస్ పరంగా బాగానే వస్తున్నాయి, మార్జిన్స్ పెరిగితే అప్పుడు మీరు యావరేజ్ చేయండి, లేని పరిస్థితిలో వద్దని చెప్తాం. నెక్స్ట్ కాల్ చూద్దాము. భోగేష్ కాలర్ ఉన్నారు. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ భోగేష్, అడగండి. ఓకే ఒక ఇది 7 లో ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, అది కరెక్ట్ సపోర్ట్ లో దగ్గరలో ఉన్నట్టుంది. ఏమన్నా యాడ్ చేసి కొంచెం పెరిగినాక దాన్ని ఏమన్నా బయటకు వచ్చేసాను. లాంగ్ టర్మ్లో ఉన్నారా, షార్ట్ టర్మ్కి ఉన్నారా? షార్ట్ టర్మ్ మేడం. ఓకే ఓకే, అంటే పిట్టి అనేది మీరు అన్నది కరెక్టేనండి. ఇది ఏంటంటే ఇది కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా వీక్ అవుతుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది ఈ స్టాక్లో. ప్రస్తుతానికైతే మీరు ఇంతకుముందు నేను అన్నట్టుగా మిడ్ క్యాప్లో అంత పెద్ద బయింగ్ అయితే లేదు. అయితే ఇది ఒక అప్ ట్రెండ్కి వచ్చింది, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వచ్చింది. మీరు కొంచెం యావరేజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మళ్ళీ క్లోజర్గా 80+ దాటంగానే మీరు అమ్మేసేయండి. 80+ దాటినాక ఇంకా పెరుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది, బట్ పెరగదండి. ఈ స్టాక్ అయితే 85 to 90 మధ్యలో దీనికి బాగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఒక షార్ప్ ట్రేడింగ్ కోసం అయితే కొనుక్కొని అమ్ముకోమని చెప్తారు. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం. కాల్స్తో పాటుగా నాగేశ్వర్ మెయిల్ చేశారు. ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 4000 షేర్స్ని 68 రూపీస్లో తీసుకున్నాను, ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 68లో హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. స్టాక్ బాగా పడిపోయి బాగా వీక్గా ఉంది. ప్రస్తుతానికైతే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి, మళ్ళీ మీ రేట్ రావాలంటే చాలా టైం పట్టచ్చు అండి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాము. అరవిందో ఫార్మా ఈ లెవెల్లో ఫ్యూచర్స్లో తీసుకోవచ్చు అంటారా? కానీ అరవిందో ఫార్మా ఓవరాల్గా స్ట్రాంగ్ ఉందండి. ఇది లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది 720 నుంచి 760+ వచ్చింది. కాబట్టి కొంచెం ఇక్కడ మళ్ళీ ఒక రేపేళ్ళలో ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో, అంటే కరెక్షన్స్లో కొనుక్కోండి. ఓవరాల్గా అరవిందో ఫార్మా బై అండ్ డిప్స్ అని చెప్తాను. శ్రీనివాసరావు మెయిల్ చేశారు. ఈస్టర్ బయోసైన్స్ అండ్ వీగార్డ్ ఇండస్ట్రీస్ రెండు కూడా లాంగ్ టర్మ్ లైక్ 2 to 3 ఇయర్స్కి పైకి వెళ్ళొచ్చుంటారా అని అడుగుతున్నారు. ఎస్టర్ అండ్ వీగార్డ్, ఎస్టర్ బై అండ్ వీగార్డ్. ఓకే అండి, వీగార్డ్ ఓకే వెళ్ళవచ్చు. అయితే వీగార్డ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ బాగా వీక్ అయిందండి. మీకు లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ స్టాక్లో మనం చూస్తున్నాము వీక్నెస్ అనేది ఉంది. ఒక ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కాబట్టి మీరు బై చేసుకోవచ్చు, కరెక్షన్స్లో కొనుక్కోండి. అయితే అది కూడా ఏంటంటే ఒక మొత్తం బల్క్ అమౌంట్ ఒకళ్ళు చేయాలనుకుంటే ఒకటేసారి కాకుండా చిన్నగా కొనుక్కుంటూ పోయింది. తర్వాత హెస్టర్ బై గురించి అడిగారు. ఇది కూడా మంచి స్టాకేనండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది 1800 నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం 52 వీక్ లోస్కి దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా దీంట్లో మనకి పెద్ద అంటే షార్ప్ బౌన్స్ అంటే మీరు కొనంగానే స్టాక్ పెరిగిపోయి నెక్స్ట్ ఒక 4-5 నెలల్లో మంచి రిటర్న్స్ వస్తాయితే అనుకోని. ఇది దీనికి బాగా టైం పట్టేటట్టు ఉందండి. ఇది కూడా అంటే బాగా అప్ ట్రెండ్ వచ్చి సస్టైన్ కావాలంటే చాలా టైం పట్టేటట్టుంది. మీరు కొనుక్కోవచ్చు, మంచి టైం అనండి. హెస్టర్ బై ఒక ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోమని చెప్తాను. ఓకే, అమ్మాజీ మెయిల్ చేశారు. అవెన్యూ సూపర్ మార్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, టాటా మెటాలిక్స్ అండ్ ఇండియా బుల్స్ వెంచర్స్ ప్రజెంట్ లెవెల్లో 1 వీక్కి రిజల్ట్స్ దృష్ట్యా తీసుకోవచ్చుంటారా? అవెన్యూ సూపర్ మార్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్, టాటా మెటాలిక్స్ అండ్ ఇండియా బుల్స్ వెంచర్స్. చూడండి, మీరు అన్నీ కూడా రిజల్ట్ కోసం అంటున్నారు, బట్ చెప్పడం కష్టం అండి. యాక్చువల్గా రిజల్ట్ ముందు మనకి ఆ మూవ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అన్ని రిజల్ట్ బాగా వస్తాయితే అనుకోలేము. కాబట్టి మీరు చెప్పిన అన్ని స్టాక్ అంటే రిజల్ట్ బేస్ చేసుకొని నేను ఎగ్జాక్ట్గా డైరెక్షన్ చెప్పలేనండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రామకృష్ణ మెయిల్ చేశారు. ఎన్సీసీ జాన్ 95 కాల్ 2.45లో తీసుకున్నారు, ఇది
హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 95 కాల్. ప్రస్తుతానికి అదే రేట్లో ఉందండి, 2.4 దాకా ఉంది. ఇప్పుడు ఒకటి మీరు ఓకే స్టాక్ కానీ చూసుకుంటే 70 బిలో నుంచి పెరిగింది కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదండి బాగా పెరిగిపోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే బుల్ మార్కెట్లో మీకు ఇటువంటివన్నీ కూడా బాగా సక్సెస్ అవుతాయండి. మీరు 95 కాల్ తీసుకుంటే మీకు విత్ ఇన్ డేస్లో 100 దాటుతుంది మంచి బుల్లిష్ ట్రెండ్లో ఉంటే. బట్ ఇప్పుడు ప్రస్తుతం అట్లా బుల్లిష్ ట్రెండ్లో మార్కెట్ నిఫ్టీ ఉన్నాయి కూడా స్టాక్స్ లేవు. మీకు అదే చెప్తున్నాను, మిడ్ క్యాప్లో అసలు బయింగ్ లేదు. రిజల్ట్ ఎప్పుడు నాకు తెలియదండి. మీరు రిజల్ట్కి ముందు ర్యాలీ రావచ్చు, లాస్ట్ రిజల్ట్ బాగున్నాయి, దానికి ముందు క్వార్టర్ రిజల్ట్ కూడా బాగున్నాయి. కాబట్టి మీరు హోల్డ్ చేస్తాను అంటే మాత్రం చేయండి. బట్ నేనైతే మార్కెట్ ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతుంది అయితే అనుకోను. ఒక ట్రెండ్ రివర్సల్గా నేను అనుకుంటాను. నిన్నటి ట్రెండ్ కానీ గమనించి ప్లస్ ఈరోజు ట్రెండ్ కానీ గమనిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక షార్ప్ ఫాల్ అనేది నిఫ్టీలో రావడానికి అవకాశం ఉందండి. ఓకే అండి, లాస్ట్ కాల్ చూద్దాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఇంట్రాడేకి ఫ్యూచర్లో ఎస్బీఐ కానీ ఐటీసీ కానీ ఉన్నాయి, షార్ట్ కొట్టచ్చు మేడం, ఒకసారి కారణం చెప్పమంటారా? మార్నింగ్ నుంచి కూడా మనకి ఏది మీరు షార్ట్ కొట్టినా కూడా అంటే మెజారిటీ స్టాక్స్ సెల్ చేస్తే ప్రాఫిట్స్లో ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఈ లెవెల్లో మెయిన్ ఐటీసీ అయితే వద్దండి. అంటే ఐటీసీ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే దీన్ని నేను ట్రేడింగ్ పరంగా ట్రాక్ చేయను. ఇదేంటంటే ఇంకోటి మార్కెట్తో పాటు పోయేది కాదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ పడినా కూడా ఐటీసీ పడుతుందని చెప్పలేను. ఆల్రెడీ దీని హైకి లోకి చూసుకుంటే మనకి 294.7 హై అయితే 291 అంటే ఒక ₹3 రేంజ్లో ఉంది. ఇంకా ఎస్బీఐ అయితే మీరు వెళ్ళవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ వీక్ ఉందండి, ఈరోజు డే అంతా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ డ్రాగ్ చేస్తుంది. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మార్కెట్ పడితేనే మళ్ళీ మీకు లాభాలు వస్తాయండి, అది కూడా చూడండి. కాబట్టి ర్యాలీస్లో ఓవరాల్గా సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోండి. వీక్ ఉన్న స్టాక్స్లో సెల్లింగ్ పొజిషన్స్ వెళ్ళడం కరెక్ట్ అవుతుందండి. ఓకే శశి గారు, లాస్ట్ మెయిల్ చూద్దాము. రాఘవేంద్ర మెయిల్ చేశారు. హారిసన్ మలయాళం 102లో హోల్డ్ చేస్తున్నాను. ఇది అరౌండ్ 82లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అటు అప్స్ అండ్ డౌన్ సైడ్ అటు ఒక ఓవరాల్గా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో ఇది ఫర్దర్గా ఎలా ఉండొచ్చు అంటారు టెక్నికలీ అండ్ ఫండమెంటల్? సేమ్ ఇదే విధంగా ఉంటుందండి, ఎటువంటి మీకు మూవ్స్ రావట్లేదు హారిసన్ మలయాళంలో. ఇదే విధంగా ఉంటుంది. ఏదైనా మేజర్గా పాజిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ ఏమైనా కొంచెం పెరగవచ్చు, బట్ పెరిగినా కూడా సస్టైన్ కాదు. మనకి లిక్విడిటీ అనేది ప్రాబ్లం ఉందండి మిడ్ క్యాప్ స్టాక్స్లో. ఇప్పుడు మనకి ఎఫ్ఐఎస్ నుంచి వస్తున్న డబ్బంతా కూడా ఎక్కువగా ట్రేడింగ్ పరంగానే ఉంది. లిక్విడిటీ బాగున్నప్పుడే మనకి మ్యూచువల్ ఫండ్ నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి రావాలి. అప్పుడే ఇటువంటి స్టాక్స్ అన్నీ పెరుగుతాయండి. టైం పడుతుంది. మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ కానీ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ నుంచి బాగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇట్లే ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ హాఫ్లోనే ఇవన్నీ కూడా పెరుగుతాయండి, అంటే ఇయర్ సెకండ్ హాఫ్లోనే పెరుగుతాయి ఇవన్నీ. ఓకే శశి గారు, ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక కనిపిస్తున్నాయి. సో బ్యాంక్స్ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు, అండ్ ఎఫ్ఎండో సిరీస్ క్లోజింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే బ్యాంక్సే కొంచెం ఈరోజు లాస్ట్ ఫ్యూ డేస్గా స్ట్రాంగ్ ఉన్నాయి, ఈరోజు బ్యాంక్సే వీక్ ఉన్నాయండి. చాలా వరకు క్లోజింగ్ కూడా వీక్గానే ఉండొచ్చు. నిఫ్టీ రికవరీ కాటలేదు. నిన్నంటే మనకి పడినా కూడా మళ్ళీ ఫాస్ట్గా రికవరీ అనేది చూస్తున్నాం, బట్ ఈరోజు నిఫ్టీ రికవరీ కాటలేదు. అయితే కొన్ని స్టాక్స్లో నుంచి అంటే లైక్ మెటల్కి చెందిన స్టాక్స్లో కొంచెం పెరగడానికి ఇక్కడ నుంచి ఆల్రెడీ లో నుంచి పెరిగాయి, కొంచెం వాటిలో కొంచెం బౌన్స్ బ్యాక్ కావచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేవు. సెల్ అండ్ ర్యాలీస్ చెప్తాను, మెజారిటీ స్టాక్స్ సెల్ అండ్ ర్యాలీస్ మోడ్లో ఉన్నాయండి. థ్యాంక్ యూ శశి గారు. అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ మనకు చూసుకున్నట్టయితే మనం చూస్తూనే ఉన్నాము. ఎలాంటి డౌట్స్ నా కూడా మెయిల్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్కి ఆన్సర్ చేయబడతాయి. ఎట్ ద సేమ్ టైమ్ మార్కెట్స్లో కనుక వెళ్ళినట్టయితే నిఫ్టీ 32 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 10,822 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 91 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 36,121 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 165 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 27,555 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళను. స్టే విత్ us.